తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ హిస్ టీమ్. ఎంత బాగా సూట్ అయిందో నీకు గెటప్. నేను బేసిక్ గా ఇదే చేస్తూ ఉంటా సిగ్నల్ దగ్గర. తెలుసురా తెలుసురా. నేను షియాజీ షిండే. నా జోకులకి ఎవరైనా నవ్వకపోతే నాకు కొంచెం మండే. మ్యామ్ ఈ సెట్ లో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అది నువ్వు వచ్చినప్పుడే అర్థమైంది. మీరు సైతాన్ని చూస్తారు. ఇదిగో చూస్తున్నాను. మీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పండి. నువ్వే సమస్య. ఎవరికి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. పకీర్. నార్మల్ గా క్లారిటీగా పకీర్ అను. పకీర్ మరి గ్యాప్లొద్దు. నాకు సమస్య ఉంది పకీర్. ఏంటి చెప్పు. అది స్కిట్ కు సరైన వ్యూస్ రావట్లేదు సార్. వ్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో వ్యూస్ రావు. మామయ్య అని సినిమా తీయి 2 వ్యూస్ కూడా రావు. మియా ఖలీఫ్ అని సినిమా తీయి 2 మిలియన్ వ్యూస్ వస్తాయి. ఏం లేదు, ఇక్కడ నేను జబర్దస్త్ చేస్తున్నాను కదా. అవును తెలుసు. గారి కళ్ళల్లో పడాలంటే ఎలా? ఎదగా పిండి ఇదెందుకు? తీసుకెళ్లి కళ్ళల్లో కొట్ట మొత్తం పడుతుంది. నాకు యాక్టింగ్ రావాలి. ఉండు సైతాన్ నవ్వుతుంది. సార్ నాకు యాక్టింగ్ బాగా రావాలి, మంచి పేరు రావాలి సార్. ఈ తాడు కట్టుగా మంచి పేరు వస్తుంది. ఎవరి టీమ్ లో చేస్తున్నావు? చలాకి చంటి టీం. ఇట్రా ఇట్రా. ఎందుకు? ఇంకో తాడు ఇస్తాను, అతనికి కూడా కట్టు. ఫకీర్జీ ఫకీర్జీ ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు నువ్వు? అది కాదు ఫకీర్జీ. మరి ఏంటి? మా ఇంట్లో పని పిల్లోడు 2 రోజుల నుంచి చీటికి మాటికి ఉలికి పడుతున్నాడు. సమయానికి మా ఆయన కూడా ఇంట్లో లేడు. పిల్లాడు ఉడికి పడుతున్నాడు అని చెప్తున్నావా? మా ఆయన లేడని అతనికి ఇంటి ఇస్తున్నావా? కనీసం 2 రోజుల నుంచి సుస్సు కూడా పోయట్లేదు ఫకీర్జీ. వాడు సుస్సు పయటం లేదు. ఫకీర్జీ. నెక్స్ట్ షెడ్యూల్ జబర్దస్త్ ఉంది కదా, స్కిట్ మొత్తం వాడి మీదే పెట్టు. ఫుల్ డైలాగులు రే, వాడే పోసుకుంటాడు. అది మీరెలా చెప్తున్నారు? నేను అదే చేస్తున్నాను, ఎవరికి లేదు. ఇదిగో తాయెత్తు, పిల్లవాడికి కట్టు. మళ్ళీ రేపొద్దునరా నా దగ్గరికి వెళ్ళు. ఫకీర్జీ ఏమైంది? పిల్లోడికి అసలు కొన ఊపిరి కూడా ఆడట్లేదు ఫకీర్జీ. అసలు ఏమైంది? మీరే కదా తాడిచ్చి కట్టమన్నారు, కట్టాను. ఏం చేశావే? పిల్లాడు చూడు, అయ్యయ్యో చాలా ఎనర్జీగా ఉన్నాడు. పిల్లోడు లేచాడు ఫకీర్జీ. వాడికి ఈసారైనా చేతికి కట్టు, పిల్లాడు బాగుంటాడు. వెళ్ళు వెళ్ళు. ఈయన నిజంగా దేవుడు అయితే నా లైఫ్ లో ఉంటే నా లైఫ్ ఎంత బాగుంటుందో. ఆయన ఈయన ఏం చేస్తుంటాడు? సాఫ్ట్వేరా హార్డ్వేరా ఏదో ఒకట్లే. మన ప్రయత్నం అంతే మనం చేద్దాం. ఏంటి నా వంక మీరు అలాగే చూస్తున్నారు? నిన్ను చూస్తుంటే నా చూపులు తిప్పుకోవాలనిపించట్లేదు. నీకే కాదు 2 రాష్ట్రాల్లో అమ్మాయిలందరికీ అదే అనిపిస్తుంది. నా అన్నం అలాంటిది. ఏం చేయమంటావు చెప్పు. నీకు ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదు. ఐ మీన్ లవ్ విత్ యూ. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు లేదు తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తా. నేను చచ్చిపోతే ఎందుకు మంచి సాంగ్ వస్తుంది? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తా. నాకు అర్థమైంది. ఈ డైలాగ్ చెప్పిన వాడు పోయాడు, చెప్పించుకుంది పోయింది. డైలాగ్ మాత్రం అలాగే ఉంది. ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చట్లేదు, కాబట్టి నేను ఇప్పుడు నిన్ను పెళ్ళాడతాను. ఇప్పుడు వేసుకో ఆర్ఆర్ మంచిది ఏదైనా. ఏంటది? ట్రాకా? సార్ ట్రాపా? వీడితో ట్రాక్ పెట్టుకుంటే రైల్వే మనకి పెళ్ళయింది కదా. పెళ్లి తర్వాత ఏంటి కృష్ణ భగవాన్ గారు చెప్పండి మీరే. అదే అదే చెప్తాను ఇటురా. ఇప్పుడు దులిపేస్తా పూజు. అమ్మయ్య మార్నింగ్ అయింది, నేను ముగ్గు వేసుకుంటాను. కరెక్ట్ టైంకి ముగ్గు వేసింది. మనం చేసేద్దాం ఎవరో ఒకరికి. ఓం భరత్రం బలాస్త్రం. నేను పర్మనెంట్ గా ఉండం. ఏమండి ఎవరు ఏదేదో చేశారండి ఇక్కడ? ఎవరు ఎవరు? ఏంటిది? అది మంచిదే, దాని గురించి నీకెందుకు ఇప్పుడు? దాన్ని అలాగే ఉండని. నేను స్నానం చేసి రెడీ అయ్యి వస్తా, సరేనా? నువ్వు తినడానికి ఏదన్నా చేయి, వండు పో. ఏ నా పిల్లం సిరి, ఏం చేస్తున్నావు? నేను మటన్ సూప్ తాగుతున్నాను. మటన్ సూప్? మార్కెట్కి వెళ్ళి మటన్ తెచ్చావు నువ్వు? ఆ సంచిలో ఉంది కదా, అక్కడ తీసుకున్నా. అదే మటన్ కాదు, బొక్కలు అవి.
అది సంచిలో ఉన్న కోడిని కూడా కోసావు. కోడి చికెన్ కూడా తిన్నాను. అది నల్ల కోడి, నేను ఒకరి కోసమని తెచ్చాను, అది మంత్రించిన కోడి. మీరు సాఫ్ట్వేర్ అనుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అయినా ఆ మొహం చూసి సాఫ్ట్వేర్ అని ఎలా అనుకున్నావమ్మా? వాడే చెప్పాడు అనుకోమంటే. మొగుడు నేర్చుకున్నది పెళ్ళం కూడా నేర్చుకోవాలి. ఇటురా చెప్తా, నీకు ఎప్పుడైనా కాల్ వస్తుంది, అప్పుడు ఏం చేస్తావంటే అతని పేరు చెప్పు, ఈ పిన్నిస్ తీసి ఇలాగ గుచ్చు. బగి బుగే బగిని బాగోదరి భగవాసనే ఓం భీం ఫట్ ఫా. ఏది ఒక్కసారి చెప్పు. ఓం పట్ స్వాహ స్వాహ. ఓం బగి బుగే బగి బుగే బగిని బాగోదరి బగిని బాగోదరి భగవానే భగవానే. స్వాహా. నేను పక్క ఊరికి వెళ్ళొస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, సరే అర్థమైందా? అండి, త్వరగా వచ్చేయండి. పకిర్జీ అమ్మా, పాపకి పొద్దు నుంచి వాంతులు అవుతున్నాయమ్మా, ఎలాగైనా తైత కట్టమ్మా, పుణ్యం వస్తుందమ్మా. సరే ముందు ఇక్కడ రండి. హలో, చెప్పు సిరి. ఏమండి, ఎవరో బాబుకి బాగాలేదంటారు, మీరు తాయెత్తు కట్టకపోతే చచ్చిపోతారంట. నాకు ఇప్పుడు రావడానికి చాలా టైం పడుతుంది, ఒక పని చేయి, నువ్వు వీడియో కాల్ కింద పెట్టి చెప్తాను, పక్కన ఉన్న నిమ్మకాయ తీసుకో. బగి బుగే బగిని బాగోదరి బగి బుగే బగిని బాగోదరి నా బతుకు బాగోదరి. నా నీ బతుకు బాగోదరి భగవాసనే భగవాసనే. ఓం ఫట్ స్వాహా. ఓం స్వాహ. చూడు సరిగ్గా, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళిపోను అర్జెంటుగా. చూడు సరిగ్గా, ఈ పిల్లవాడిని వదిలి వెళ్ళిపో అర్జెంటుగా. అబ్బా అది కాదు, నేను చెప్పేది చెప్పు. అబ్బా అది కాదు, నేను చెప్పింది చెప్పు. ఏ నువ్వు మనిషివా పశువా? ఏ నువ్వు మనిషివా పశువా? నిన్ను ముక్కలు ముక్కల కింద ముక్కలు ముక్కల కింద నరికేస్తా. ఏంటి, నా కొడుకుని కాపాడమంటే ముక్కల కింద నరుకుతాను వస్తారా? ఇప్పుడే ఊర్లో పెద్దవాళ్ళని తీసుకొచ్చి మీ అంత చూస్తాను. అమ్మో, వీటితో ఉంటే నన్ను కూడా వేసేసేలా ఉన్నారు, నేను జంపు. ఇది పారిపోయింది. ఉంది మేం. ఏంట్రా? మీకు నాకు ఎందుకో మీకు దిష్టి తీయాలనిపిస్తుంది మేం. తీ. ఒక్క నిమిషం. బగే బొగే బగబుగే. సార్, రానున్న రోజుల్లో మీకు ఏదో కీడు ఉంది. ఈ నిమ్మకాయని తూర్పు దిక్కులో పెట్టి మీరు పడుకోండి, ఇంట్లోనే, వేరే వాళ్ళ ఇంట్లో కాదు. సరే, నేను వెళ్ళి వస్తాను. మీకలా అనిపించింది? రాజు, అమ్మా, ఎర్రగా తీసావు రాజు. అండ్ సిరి, ఓ మై గాడ్, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. యు కాంప్లిమెంటెడ్ రాజు సో వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది రాజు, సూపర్. కృష్ణ భగవాన్ సార్. నోకరాజు గారు సార్. సిఐ షిండే గారిని ఇమిటేట్ చేసి చాలా చాలా బాగా చేశారు. సిరి, నువ్వు కూడా చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. అందరూ చాలా బాగా చేశారు.